జిల్లా గాజువాకలోని గ్రీన్ సిటీలో క్షత్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు పోర్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. విశాఖలో డ్రగ్స్, గంజాయి విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారని వైసీపీ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని శ్రీభరత్ అన్నారు. చలాయించాలనేది అదుతుంది. ప్రత్యేకంగా ఎక్కడైతే టీడీపీ కళ్యాణ పాత్ర వహిస్తుంది కాబట్టి ఎక్కడైతే జనసేన మేము అందరినీ కోరుతున్నాం ఇవాళ అభ్యర్థి గురించి ఇవాళ అభ్యర్థి కాదు. ఎందుకంటే రేపు బలమైన స్ట్రాటజిక్ ప్లాన్ ప్రకారం టైర్ 2 సిటీస్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ నగరంలో శాంతి భద్రతలు అట్లా తిరిగి కాపాడుకుందాం అనుకుంటున్నాము. అండ్ బోట్ కాలుష్యం అవనివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, రైల్వే జోన్ అవనివ్వండి, అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. చాలామంది డిసైడ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కోరేది ఏంటంటే వాళ్ళ ఓటే కాదు, వాళ్ళు 10 మందిని ప్రభావితం చేసి కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ నగరంలో శాంతి భద్రతలు అట్లా